హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కారా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి? ఐఎమ్ సో సారీ అండి, మీ అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఐ నో మీ పార్సల్స్ అన్నీ. సో ఈ పార్సల్స్ చూపిస్తున్నాను కదండి, ఆల్మోస్ట్ 1 2 3 4 7 ఇక్కడున్నాయి అండ్ నిన్న వచ్చాయండి. ఈ 7 పార్సల్స్ నిన్ననే నాకు రిసీవ్ అయ్యాయి. ఇంకొక 7 పార్సల్స్ లోపల బాక్స్లో ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను. టోటల్ అంటే బ్యాక్ వచ్చాయి నేను పంపించాక. ఒక కస్టమర్ ఏమో బ్లాక్ కవర్లో ఉంది, ఎల్లో కవర్ వచ్చి కస్టమర్ పంపించారు. మిగతా నాకు రిటర్న్ వచ్చేసాయి. అంటే మీకు నేను ఏదైతే డిస్పాచ్ చేశానో సమ్ XY రీజన్, సపోజ్ ఇప్పుడు నేను పంపించిన ఐటమ్సే నేను హైడ్ చేస్తున్నానండి. సో సీ దిస్, నేను పంపించినట్టువే రిటర్న్ వచ్చేసాయి అనమాట, అన్క్లెయిమ్డ్ ఇలా రాసి నాకు రిటర్న్ పంపించున్నారండి చాలా పార్సల్స్ వరకు. సో మీకు చూపిస్తున్నవి చూడండి. సో ఇవన్నీ నాకు రిటర్న్ వచ్చిన ఐటమ్స్ అనమాట. సో ఇలా రిటర్న్ వచ్చింది కాకుండా మీ ఐటమ్స్ క్రిస్టల్స్ అన్నీ డిస్పాచ్ అయిపోయాయి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్ అండి, హౌస్ షిఫ్టింగ్ అన్నది అంత ఈజీ కాదు. అండ్ మీ అందరూ లేడీస్ ప్రతి ఒక్కరికి నా సిచ్యువేషన్ అర్థమవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరూ నా సిచ్యువేషన్లో ఉంటే, నా ప్లేస్లో ఉంటే, మీరు పే చేశారు నా అమౌంట్ రిఫండ్ చేయండి అని ఎవరు అడగలేదు. బట్ నాకు కొరియర్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఐఎమ్ టోటలీ అగ్రీ అండి, మీ కొరియర్ ఎక్కడుంది ఏంటి అని. బట్ మ్యామ్ నేను మీకు రిప్లై ఇచ్చే సిచ్యువేషన్లో లేను, ప్లీజ్ అండర్స్టాండ్. నాకు వర్క్ ఎలా ఉంది, వర్క్ లోడ్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు మేము ఫ్రైడే షిఫ్ట్ అవుతున్నాం. ఫ్రైడే అంటే కంప్లీట్ హౌస్ షిఫ్టింగ్ అయిపోతుంది. మీ అందరూ టిల్ మండే వెయిట్ చేయగలుగుతారు అంటే ఓకే, అదర్వైజ్ నాకు టైం ఇవ్వలేరు అని అంటే నేను ఏం చేయలేను మ్యామ్. ఎందుకంటే పార్సల్స్ నా నుంచి అన్నీ వెళ్ళిపోయాయి, కొన్ని స్టక్ అయ్యాయి. ఆ స్టక్ అయినటివి ఎందుకు, ఏంటి రీజన్ ఏంటి నేను కనుక్కుంటున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బాల్స్ జస్ట్ నిన్న ఈవినింగ్ రిసీవ్ అయ్యాయండి. నిన్న ఈవినింగ్నే రిసీవ్ అయ్యాయి, ఒకసారి చూపించేస్తాను. సో నిన్న ఈవినింగ్ రిసీవ్ అయ్యాయి, జస్ట్ ఓపెన్ చేసి పోర్ట్ చేస్తున్నానండి. సో ఆల్ సిల్వర్ బాల్స్ చూడండి, స్టాక్ ఫుల్ ఆన్ వచ్చింది. ఆల్మోస్ట్ నేను చెప్పాను కదండి 45 ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో 3 ఆర్డర్స్ మటుకు ప్రీవియస్ బాల్స్ చూపించాను కదా, పంపించేశాను. నా ఇవి 1 గ్రామ్ అండి. కాస్ట్ రేట్ చాలా వచ్చిందండి. నేను ఇంకా వీటి ప్రైస్ ఇప్పుడు అప్డేటెడ్ ప్రైస్ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ నేను వీటి ఆర్డర్స్ కూడా నేను కొత్తగా ఏం తీసుకోనండి. తీసుకున్నా మీకు 10th జూలై బిఫోర్ మీకు రిసీవ్ అవ్వదు. మీరు 10th జూలైకి వెయిట్ చేస్తారు అని అంటే యూ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ అండి. 10th జూలైకి నేను డిస్పాచ్, నా నుంచి మీకు డిస్పాచ్ అవుతుంది 10th జూలై. మీకు ఓకే అంటే మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు. కాస్ట్ మీకు అప్డేట్ అవుతుందండి. సిల్వర్ నేను చెప్పాను కదండి, ప్యూర్ కాపర్లో సిల్వర్ మిక్స్ అయి ఉంది. సో కాస్ట్ అన్నది ప్రతి ఒక్క బాల్ 2 గ్రామ్స్ వెయిట్ ఉందండి. ప్రతి ఒక్క బాల్ వచ్చేసరికి మనకు 2 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో కాస్ట్ అన్నది పెరిగిందండి వీటిది. సో ఇప్పుడు మనకు బాల్ కాస్ట్ అండ్ మేకింగ్ ఛార్జెస్, బీడ్స్ కాస్ట్ ప్రతి ఒక్కటి వేయాలి. నేను ఇది వరకు 700 సేల్ చేశాను, ఇది 1000 రూపీస్ కాస్ట్ అండి ఇప్పుడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సిల్వర్ అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పి. సో నేను సిల్వర్ రేట్ నుంచి నేను ఇది కొన్నాను కాబట్టి మనకు ఇందులో కలర్ పోయే ప్రాబ్లం ఏది ఉండదు. అండ్ రెగ్యులర్గా వాడిన స్వెట్టింగ్ అనేది మీరు చూడండి, సిల్వర్ అయినా మనం రెగ్యులర్గా వాడితే ఏదైనా కలర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో అంటే పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మనం కేర్ఫుల్గా వాడాలి. ప్యూర్ కాపర్లో వెరీ లైట్ వెయిట్ బాల్స్ అండి, చాలా లైట్ వెయిట్ ప్యూర్ కాపర్లో. అండ్ ఇందులోనే నేను రిప్లికా కూడా తెప్పించాను. ఎందుకంటే ఇప్పుడు తెప్పించింది కాదు, ఇది వరకు ముందే తెప్పించాను. ప్లీజ్ ఈ వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో అందరూ లిసన్ చేయండి. ఐ రిక్వెస్ట్, ఆల్దో నేను 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తీసుకుంటున్నాను మీ టైము, బట్ మస్ట్ వాచ్ అండి. ఈ బాల్స్ ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకి నేను ఇంకొక బాల్స్ కూడా క్వాలిటీ చూపిస్తాను. అంటే నేను ఈ బాల్స్ ఆల్రెడీ డిస్పాచ్ చేయాలన్న ప్రయత్నంలో నేను వేరే వెండర్ నుంచి తెప్పించానండి. ఆ వెండర్ కూడా నాకు అదే ఛార్జెస్ చేశాడు. ఒక్క సెకండ్ అండి మీకు చూపిస్తాను. మనకు ప్రైస్ చూస్తాము, క్వాలిటీ చూడడం లేదండి. సో ఇది నేను సెకండ్ క్వాలిటీ తెప్పించానండి. అంటే నాకు తెలీదు, ప్రైస్ అదే అనుకొని అదే ప్రైస్ అని చెప్పి. అండ్ ఇందులో ఫినిషింగ్ చూడండి, మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఎలా ఫినిషింగ్ ఉంటుంది ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. ఇదేంటంటే సిల్వర్ మిక్స్ కాదండి, ప్యూర్ కాపర్. అండ్ వీడియోలో మేబీ అంత విజిబుల్ కాదేమో, బట్ చూడొచ్చు మీరు. సో కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది ఉంది. వీటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో స్మూత్ ఫినిషింగ్లో ఇవి వచ్చాయి, ఇవేంటంటే ఫినిషింగ్ లేదు.
సో ఇలా నేను 2 వెరైటీస్ కూడా తెప్పించానండి. ఇది వరకు నేను అంటే మీకు డిస్పాచ్ చేయాలన్న తొందరలో మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో మీకన్నా ఎక్కువ టెన్షన్ నాకుందండి మీ పార్సల్స్ డిస్పాచ్ చేయాలని. మీరు నన్ను నమ్మి నాకు ట్రస్ట్ చేసి 1000 అయినా 4000 అయినా 5000 అయినా నన్ను ట్రస్ట్ చేసి చేస్తున్నప్పుడు మీ ఆర్డర్స్ ఎక్కడికి పోవండి ప్లీజ్. నేను ఎక్కడా వెళ్ళటం లేదు, ఎక్కడ ఏదో మీ అందరి మనీ తీసుకొని ఎక్కడో వెళ్ళిపోతున్నట్టు అనుకోకండి. నాకు ఛానల్ ఉంది, నా ఫ్యామిలీ ఐ హ్యావ్. సో మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎప్పుడు అలా ఏం చేయనండి. సో ప్లీజ్ కోఆపరేట్ గైస్. మీ అందరి పార్సల్స్ ఆల్మోస్ట్ ఐ నో దట్ యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్. 1 month అయిపోయింది, టైమ్ ఈజ్ రన్నింగ్. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే రా మెటీరియల్స్ అండి. రా మెటీరియల్స్ అన్నీ 1 by 1 నేను బాక్స్ 1 by నా ప్రకారం అంటే నేను ప్యాక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 2-3 days అవుతుంది. ఒక షాప్ కన్నా మినీ షాప్ ఎలా ఉంటుందండి, అంత స్టాక్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ అది అన్నీ 1 by 1 బాక్స్ పైన బాక్స్ అలా ప్యాక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. నేను అన్నీ ప్యాక్ చేసి లైక్ జ్యువెలరీ ఒక పక్క, ఒక సెక్షన్లో ఇవి అన్నీ ప్యాక్ చేసుకుంటూ వెళ్ళేలాకి నేను మొబైల్ చూడడం లేదండి. టు బీ ఫ్రాంక్లీ మొబైల్ అసలు టైం దొరకటం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే నా ఐటమ్స్ నేను షిఫ్ట్ చేశాను అంటే అక్కడికి వెళ్ళాక నాకు ఇబ్బంది ఉండకూడదు. ఇమీడియట్లీ నేను వర్క్ స్టార్ట్ చేయాలి కదా న్యూ హౌస్కి వెళ్ళగానే. సో ఆ పర్స్పెక్టివ్లో అండి. అండ్ అవర్ న్యూ లొకేషన్ ఈజ్ బాచుపల్లి అండి. సో బాచుపల్లి కస్టమర్స్ చాలా ఉన్నారు. బాచుపల్లి దగ్గరలో ఎవరైతే ఉన్నారో దే ఆల్ కెన్ విజిట్ టు మై హౌస్ అండ్ ఐ షేర్ మై లొకేషన్ టు. లెట్ మీ సెటిల్ డౌన్ అండి. ఫస్ట్ నేను సెటిల్ అయిపోయి నాకు ఈ ఫ్రైడే నేను కంప్లీట్లీ షిఫ్ట్ అవుతున్నాను. ఫ్రైడే సాటర్డే సండే నాకు ఆ 3 days చాలండి. నేను హౌస్ కంప్లీట్లీ సెటప్ చేసేసుకుంటాను. ఆ 3 days తర్వాత మండే నుంచి మీకు ప్రాపర్ రెస్పాన్స్ ఉంటుంది. మండే ఐ విల్ బి వెరీ యాక్టివ్ అండ్ మీ ఆర్డర్స్ కూడా మేక్ ష్యూర్ ఐ ట్రై టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఐ నో అండి ఆర్డర్స్ చాలా లేట్ అయిపోయాయి. ఐ నో యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్. బట్ ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదండి, ఇంకొద్ది రోజులు టైం ఇవ్వండి. ఈ బాల్స్ వర్క్ అయితే ఎవరైతే వెయిట్ చేయగలుగుతారు అన్నారు అంటే ఇన్ని డేస్ వెయిట్ చేశారు, లేదు ఇంకా మేము వెయిట్ చేయలేము అంటే ఐ ఇమీడియట్లీ రిఫండ్ మీ ఐటమ్ అండి. మీరు జస్ట్ నో చెప్పి నాకు రిఫండ్ తీసుకోండి, నో ఇష్యూ. నాకు ఈ బాల్స్ రిక్వైర్మెంట్ ఎవరైతే ఉంది నాకు 1 week లేట్ అయినా పర్లేదు అనుకున్నారు అంటే సో ప్లీజ్ వెయిట్. నేను ఇప్పుడు మేకింగ్ చేయలేను. నా సిచ్యువేషన్ ఎలా ఉంది నేను మీకు ఇప్పుడే జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ రైట్. సో అదండి నా సిచ్యువేషన్. మీకు ఓకే అనుకుంటే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఫుల్ చూడండి, ఇవి ఫ్రెష్ ఆర్డర్స్ అయితే ఫ్రెష్ ఆర్డర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు కదండి. ఆ చైన్ గురించి నేను మీకు ఆల్రెడీ చూపించాను, నేను అది కూడా చూపిస్తాను. ఒకసారి వర్క్ స్టేషన్కి వెళ్ళిపోదాము. వర్క్ స్టేషన్ సిచ్యువేషన్ ఏంటంటే ప్యాకింగ్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో ఎవరివి ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయో అవి వీలైనంత వరకు నేను ట్రై చేశానండి, అలా అని కాదు చేయలేదు అని. సో మ్యాక్సిమం నౌ ఇట్స్ ప్యాకింగ్ టైం అండి. ఎందుకంటే ప్యాక్ చేసుకొని నేను ఫ్రైడే వెళ్తేనే నాకు కూడా టైం ఉంది. ఓకే, సో మీరు వెయిట్ చేస్తున్నారు అని అంటే ప్లీజ్ కోఆపరేట్ గైజ్. అస్సలు అలా ఏం ప్రాబ్లమే ఉండదు నా నుంచి అయితే. సిల్వర్ బాల్ ఏది ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ సిల్వర్ బాల్ది ఐటమ్ ఏది అంటారా? సో మీకు ఆ డేట్లో మీకు ఒకసారి లింక్ చూపించేస్తాను. ఇక్కడ అండి ఈ వీడియో ఉంటుంది చూడండి. పోల్కి కస్టమైజ్డ్ అని 700 కదండి. ఇది అప్డేటెడ్ ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్ అవుతుందండి. బాల్స్ కాస్ట్ పెరిగిందండి, వెయిట్ ఉంది 2 grams వెయిట్ ఉంది. సో అప్డేటెడ్ ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్ అనమాట. ఇక్కడ వీడియో ఉంది, ఇలా మేకింగ్ అయ్యి వస్తుంది. మీకు లెంత్ పెంచాలి అన్నా నేను పెంచిస్తాను, నో డౌట్ అట్ ఆల్. సో ఇది వచ్చేసరికి పోత్ బీట్స్ అనమాట, కొంచెం లావులో ఉంటుంది. మనం ఆ చేంజ్ చేసేది వచ్చి ఈ బీట్స్ అనమాట, కటింగ్ బీట్స్తో. ఓకే అండి, సో ఇలాంటి బీట్స్తో నేను మేకింగ్ చేస్తాను. ప్లీజ్ గైజ్ కైండ్లీ వెయిట్. మీ పార్సల్స్ అన్నీ రిటర్న్ వచ్చాయి, చాలా వరకు రిటర్న్ వచ్చేసాయి. ఐ డోంట్ నో ద రీజన్. కొన్ని అడ్రసెస్ పైకి వెళ్ళాయని చెప్పి ఉన్నాయి, కొన్ని అయితే అడ్రస్లో ఎవరు అవైలబుల్ లేరు అని చెప్పి వచ్చున్నాయి. సో క్రిస్టల్ బాక్సెస్ కూడా ఐ కెన్ సీ సో మెనీ క్రిస్టల్ చైన్స్ కూడా రిటర్న్ వచ్చున్నాయి. టోటల్ 15 parcels ఏమో రిటర్న్ వచ్చాయండి. ఐ హ్యావ్ టు చెక్ వాట్ ఆల్ ద పార్సల్స్. సో ప్లీజ్ వెయిట్, మీ అందరివి వెళ్ళిపోతుంది. అండ్ ఇవన్నీ కటింగ్ బీట్స్ ఆర్డర్స్ అండి, కటింగ్ బీట్స్వి. అండ్ పోల్కీలో ఎవరైతే నాకు ఆర్డర్ ప్రీ బుకింగ్ ఇచ్చారో వాళ్ళవి కూడా స్టాక్ వచ్చింది. బట్ రియలీ సారీ మ్యామ్, నేను మీ బాక్సెస్ ఏది ఓపెన్ చేయలేకపోతున్నాను బికాజ్ ఐ నీడ్ టు ప్యాక్ ఇట్. ఈరోజు నేను ఈ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేస్తానమాట. ఈ ఐటమ్స్ ప్యాక్ చేస్తే కానీ నాకు యూనో ఫ్రీ అవ్వలేనండి. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీ డైరెక్ట్లీ కాల్.
కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే. అండ్ మీరు నన్ను ట్రస్ట్ చేయటం లేదు అని అంటే నేను ఇమీడియట్లీ రిఫండ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నానండి. ఐ హ్యావ్ నో ఇష్యూ. మీకు ఎప్పుడు నా మీద ట్రస్ట్ ఉంది అంటేనే అప్పుడే పే చేసి తీసుకోవచ్చండి. ఇంతకన్నా నేను రిక్వెస్ట్ ఏం చేయలేను. ఐఎమ్ రియలీ సారీ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కైరా ఫ్యాషన్స్. కైండ్లీ సపోర్ట్ దిస్ టైమ్. మీ అందరూ లేడీస్ కాబట్టి నేను నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హౌస్ షిఫ్టింగ్ అన్నది అంత ఈజీ కాదని మీ అందరికీ తెలుసు. నేను నా ఓన్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నానంటే డెఫినెట్లీ ఐ నీడ్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్ అండి. సో యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్. మెటీరియల్స్ ఒక్కటే కాదండి, నా కిచెన్ ఐటమ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. హౌస్ అంతా కంప్లీట్లీ నా బాధ్యత కాబట్టి నేను అది చెప్తున్నాను. సో ఇంకా నేను నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు రూమ్ అండి. సో ఇక్కడ అన్ని బాక్సెస్ ఆల్ ఆర్ రెడీ టు ప్యాక్ అనమాట. నౌ ఐ విల్ షో యూ మై బెడ్రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది నేను చూపించను. సో ఆల్ ద బాక్సెస్ ఆర్ రెడీ టు ప్యాక్. అన్నీ ప్యాక్ అయిపోతున్నాయి అనమాట. సో బాక్సెస్ ప్యాక్ అయ్యేసరికి ఇది నా బెడ్రూమ్ అండి, నా జనరలీ బెడ్రూము. సో బెడ్రూమ్లో ప్యాక్స్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో కైండ్లీ గైస్ కీప్ అప్డేటెడ్ టు మీ అనే కొంచెం కోఆపరేషన్ ఇవ్వండి మీ అందరు ఆర్డర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కైరా ఫ్యాషన్స్. థ్యాంక్ యూ. కీప్ కోఆపరేట్ అండి. థ్యాంక్ యూ ఆల్.